మెజారిటీ పీపుల్ నాకొచ్చే కాల్స్‌లో విజిటింగ్ కోసము అపార్ట్మెంట్‌లో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఈ మధ్య వాళ్ళే స్టార్ట్ అయిపోయినాయి. ఒకప్పుడు లేకుంటుండే. ఇప్పుడేందంటే వాళ్ళు రోజులు గడిచిన కొద్దీ అందులో ఫలితం రాక, నష్టం జరిగి, మేము ఈ ఫ్లాట్‌లోకి వచ్చినాక నష్టం జరుగుతుంది సార్. ఒకసారి వచ్చి మాకు ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి అంటా ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మన దృష్టికి వచ్చేది ఏంటంటే ఆ కన్‌స్ట్రక్షన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేవు. అంటే టోటల్ అపార్ట్మెంట్‌లే యాక్చువల్‌గా ఒక స్ట్రక్చర్ నిర్మాణమే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో చాలా తక్కువ పర్సెంట్ ఉన్నాయి. ఎల్ షేపులు, యూ షేపులు, ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ ప్లేస్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ పార్కింగ్ కోసం అని ఎక్స్టెండ్ చేసేసి మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటి బయట ఓవరాల్గా మనం టాప్ వ్యూ చూసినా లేకపోతే టోటల్ దాని యొక్క ప్రెమిసెస్ చూసినా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండట్లేదు. ట్రయాంగిల్ షేప్లా, ఎల్ షేప్లా, యూ షేప్లా ఉన్న ప్రెమిసెస్లు చాలా వరకు ఉన్నాయి. అందులో రిజల్ట్ రావట్లేదు. ఇంకో విషయం ఏంది, సరే ఓవరాల్గా వదిలేసిన వాళ్ళ ఫ్లాట్ వరకు వెళ్ళినా కూడా ఏమైతుంది, ఫ్లాట్ లోపల కూడా కార్పెట్ ఏరియా, మన డోర్స్, విండోస్, మన అవుటర్ వాల్స్ లోపల స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. కిచెన్, బెడ్రూమ్, హాలు, డ్రాయింగ్ రూమ్ అన్ని కలిపి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ ఉన్న కార్పెట్ ఏరియా ఉన్న ఇండ్లలో కూడా చక్కటి వాస్తు ఫలితం ఉంది. ఇది ఇప్పుడు కాదు, మన గత పురాతన పాత ఇండ్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉన్న ఇండ్లను మనం వెళ్ళి చూసినా కూడా ఇదే విధానం ఉంది. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి.